నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అలాగే మనకి అమరావతి, అలాగే విజయవాడ, గుంటూరు, అలాగే హైదరాబాదు, న్యూఢిల్లీలో కూడా మనకి ఆఫీసులు ఉన్నాయి. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఈరోజు ఏంటంటే భార్య పుట్టింటికి రాకుండా 2 సంవత్సరాలు దాటినట్లయితే గుర్తుపెట్టుకోండి. భార్య కనుక పుట్టింటికి రాకుండా 2 సంవత్సరాలు కనుక దాటినట్లయితే ఖచ్చితంగా మీరు విడాకులు పొందే అవకాశం ఉంటుంది. అది క్రిస్టల్ క్లియర్. అయితే చాలామంది దీనికి సంబంధించి అది ఎట్లా కుదిరిద్దండి, భార్య పుట్టింటికి వెళ్ళి రాకపోతే మరి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఎస్, మీ భార్య ఎవరైనా సరే పుట్టింటికి వెళ్ళి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి తిరిగి రాకపోతే మీరు సంబంధిత నోటీస్ అన్నా, లీగల్ నోటీస్ అన్నా పంపించాలి. ఒకటి. రెండోది, మీ భార్య పైన మీకు అమితమైన ప్రేమ ఉంది, మీ భార్య అంటే చాలా ఇష్టం, ఆమె కోసం మీరు ఎన్ని రోజులు ఎదురు చూస్తారో మీరు అనుకున్నప్పుడు ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఆర్సీఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్, అది సెక్షన్ 9 కింద వేసుకుంటాం మనం. వేసుకున్న తర్వాత అప్పుడు కూడా మీ భార్య కొంచెం సతాయించారనుకోండి, సతాయించి రాను అంటే మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళి మీరు మాట్లాడుకొని అది చేసుకోవచ్చు. అది కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆమె కనుక మేము ఆర్సీఆర్ ఫైల్ చేసినప్పటికి కూడా రాకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మీకు డిజార్షన్ గ్రౌండ్, గుర్తుపెట్టుకోండి, డిజార్షన్ గ్రౌండ్ అంటే 2 ఇయర్స్ దాటిపోతే, భార్య కనుక 2 ఇయర్స్ దాటిపోయి కాపురానికి రాకపోతే మీరు దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ మీరు డైవర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 ఇయర్స్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది ఆమె కోసం. లేదు ఆమె 2 ఇయర్స్ వెళ్ళిపోయిందండి, చెప్పబెట్టలేదు, ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది, మేము పెద్ద మనుషుల ఒప్పందంలో పెట్టుకున్నాం, ఆ పెద్ద మనుషులు కూడా రాసిచ్చారు, అయినప్పుడు ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పి నేను వెక్స్ అయిపోయాము అని మీరు అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన ఆర్సీఆర్ అనేది కంపల్సరీ ఫైల్ చేసుకోండి. ముందైతే దానికి సంబంధించిన లీగల్ నోటీస్ మనం పంపించాలి. సో ఆ లీగల్ నోటీస్ కూడా స్పందించకపోతే మనం పంపించాము, మేము అదే చాలా ఉన్నాయి ఇలాంటి ఎవిడెన్స్ పంపించిన తర్వాత 2 ఇయర్స్ దాటిపోయింది, అయినా సరే ఆమె రావట్లేదు. రానప్పుడు మనం ఏం చేయడానికి లేదు, ఇక డైవర్స్కు వెళ్ళిపోమంటమే వేరే మార్గం అయితే లేదు. దీనికి సంబంధించి నేను ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాను, సేమ్ భార్య పుట్టింటికి రాకపోతే 2 ఇయర్స్ దాకా రాకపోతే డైవర్స్ పొందొచ్చు. మీరు నమ్మండి నమ్మకపోండి, దాదాపు 40 లక్షల మంది చూశారు దాన్ని. అంటే నాకు ఆశ్చర్యం, అంతమంది బాధితులు ఉన్నారా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే ఏముంది. ఇంకా హిందీలో పెడితే కోట్లాది మంది చూసేవాళ్ళేమో, మనకు హిందీ రాదు కాబట్టి ఈసారి నెక్స్ట్ ట్రై చేస్తాను హిందీలో పెడతానికి. ఇది కూడా నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. సో ఇంగ్లీష్లో ఆల్రెడీ పెట్టాను, అది కూడా లక్షల్లో పోయింది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ విషయం ఏంటంటే అంతమంది బాధితులు ఉన్నారా నాకు అనిపిస్తుంది. కాబట్టి భార్య బాధితులు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నారు. అలానే మహిళలను మనం తప్పుపడతానికి లేదు, అందరు మహిళలు అలా లేరు. కానీ నాకు వచ్చిన 32 లక్షల మంది, 42 లక్షల మంది మీరు చూశారు అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతమంది చూశారు, ఎంతమంది దానికి లైకులు కానీ షేర్లు కానీ. కాబట్టి నేను ఏమన్నా భార్య కనుక పుట్టింటికి పోతే 2 ఇయర్స్ దాటితే, భార్య కానీ భర్త కానీ ఇద్దరు చెప్తున్నాను, భార్య కానీ భర్త కానీ 2 ఇయర్స్ కనుక రాని సందర్భంలో ఉంటే మీరు ఆటోమేటిక్గా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.